అందరికీ నమస్కారం అండి. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సీజనల్ డిసీజెస్. సీజనల్ డిసీజెస్ అంటే ఏ సీజన్లో ఎవరెవరు ఏ డిసీజెస్కి ఎఫెక్ట్ అవుతారో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది సహజంగా వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో ఎక్కువగా మనకి ఏ డిసీజెస్ వస్తాయి? దగ్గు, జలుబు, జ్వరం వస్తుంది. ఇప్పుడు మనం దగ్గు గురించి మాట్లాడుకుందాం. దగ్గు అనేది, జలుబు అనేది సహజంగా ఎప్పుడు వస్తుందంటే మనం ఏదన్నా చల్లటి దానికి ఎక్కువగా ఎక్స్పోజర్ అయితే, అంటే ఏదన్నా ఏసీ కానీ, ఏదన్నా కోల్డ్ వాటర్ కానీ, ఏదన్నా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అట్లాంటివి తింటే మనకి సహజంగా సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే థ్రోట్లో ఇన్ఫెక్షన్ అయ్యి అది జలుబు, దగ్గుగా వైరల్ ఇన్ఫెక్షన్గా వస్తుంది అనమాట. అలాంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్గా దగ్గు, జలుబు అనేది ఇమ్యూనిటీ ఎఫెక్ట్ వలన వస్తుంది అనమాట. ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మన ఇమ్యూనిటీని ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా ఎట్లా చేయాలి? మనం నిద్ర సరిగ్గా ఉండాలి, స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి, పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. లేదు నాకు క్రానిక్గా చాలా రోజుల నుంచి దగ్గు వస్తూనే ఉంది, డ్రై కాఫ్ వస్తుంది, కళ్ళేం పడతలేదు కానీ నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అలా అనుకున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని రెమెడీస్, అంటే ఆవిరి పట్టుకోవడం ఇంట్లో, మనకి ముక్కు, గొంతు ఇదంతా సాఫీగా ఉంటే ఆటోమేటిక్గా ఇరిటేషన్ లేకుండా ఉంటే ఆటోమేటిక్గా తగ్గిపోయింది. లేదు తగ్గట్లేదు అనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్లో డాక్టర్ చూపించుకోండి. మీరు ఏదైనా గుంటూరు సరౌండింగ్లో ఉన్నారా అయితే నైరా హాస్పిటల్ని సంప్రదించండి.